ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇది చాలా మందికి ఉండేటువంటి ఒక థాట్ ప్రాసెస్ అండి. నాకు కూడా ఉండేది. అండ్ నేను దాని నుంచి ఎలా బయటపడ్డానో నేను షేర్ చేయాలనుకుంటున్నానండి. సో కొత్తగా సిటీస్కి వచ్చినప్పుడు, అంటే పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఈ ఫీలింగ్ ఉండేది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా దగ్గర అది లేదు కదా, ఇది లేదు కదా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. అప్పుడు నేను మా గురుగారిని కలిసినప్పుడు ఆయన ఆయన దగ్గర ఈ క్వశ్చన్ చెప్పారనమాట. గురుగారు ఇట్లా ఫీల్ అవుతున్నా అంటే ఆయన ఒక క్వశ్చన్ నన్ను అడిగారు రిటర్న్లో. ఏమడిగారంటే, అరే నువ్వు 10th క్లాస్లో మొత్తం నీ బ్యాచ్మేట్స్ ఎంతమంది రా అని అడిగాడు. అంటే మొత్తం అందరు కలిపి ఒక 120 మంది ఉంటారు గురువుగారు అని చెప్పాను. సరే వాళ్ళలో ఎంతమందిలో టచ్లో ఉన్నావు? అంతా కలిపి ఒక 5-6 మంది అంతే మ్యాక్సిమం. అంటే మిగతా 115 మంది ఏమయ్యారు? ఏమో గురువుగారు అంతేరా, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. నువ్వు అప్పుడు ఏదో ఒకటి ఆపర్చునిటీ వచ్చింటుంది, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమంటారు వదిలేసింటాం. ఆ 115 మంది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ద సేమ్ వే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కూడా టెంపరీ సిచ్యువేషనే. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకున్నావు అనుకో, ఏమీ కాదు. జస్ట్ గో అండ్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వచ్చి అంతే, సింపుల్. ఈ విషయం చెప్పారండి. ఐ బీన్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ అంతే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.